ఈరోజు అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం. పురాణాలు కల్పితాలు కావు. పురాణం అంటే పూర్వకాలంలో ఇలా జరిగింది అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యత్, వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాస భగవానుడు 18 పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేశాడు. ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. మత్స్య పురాణం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనకు బోధించాడు. ఇందులో కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, మానవులు ఆచరించదగిన ధర్మాలు, వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మహత్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. మార్కండేయ పురాణం. ఈ పురాణం మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ, విష్ణువుల, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్యములు, దుర్గా సప్తశతి, చండి, శతచండి, సహస్రచండి హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి. భాగవత పురాణము. ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కుమారుడైన శుక మహర్షి బోధించాడు. ఆ శుక మహర్షి దానిని పరీక్షిత్ మహారాజుకు బోధించాడు. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం 12 స్కందాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. భవిష్య పురాణం. ఈ పురాణాన్ని సూర్య భగవానుడు మనువుకు బోధించాడు. సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధన, వర్ణాశ్రమాల ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరగబోయే విషయాలను గురించి తెలుపుతుంది. అందుకే దీనికి భవిష్య పురాణం అన్నారు. ఇందులో 14,500 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణము. ఈ పురాణం అతి పురాణము లేక సూర్య పురాణం అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మాధర్మ వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణము. ఈ పురాణం బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది. ఇందులో రాధాకృష్ణుల, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీలలిత సహస్ర స్తోత్రాలు, శివ, విష్ణు స్తోత్రాలు, గాంధర్వ ఖగోళ శాస్త్ర వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మ వైవర్త పురాణము. ఈ పురాణం సావర్ణ మనువుచే నారదుడికి చెప్పబడింది. గణేష, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు వివరములు, దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి మొదలగు పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ఇందులో 18,000 శ్లోకాలు ఉన్నాయి. వరాహ పురాణము. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందు శ్రీ శ్రీనివాసుని చరిత్రము, వెంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందు 24,000 శ్లోకాలు కలవు. వామన పురాణము. ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు. ఇందులో శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, గణేష, కార్తికేయుల చరిత్రలు, భూగోళ ఋతు వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి. వాయు పురాణము. ఈ పురాణం వాయుదేవుడిచే చెప్పబడింది. ఇందులో శివదేవుని వైభవము, కాలమానము, భూగోళ ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. విష్ణు పురాణము. ఈ పురాణాన్ని పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయునికి బోధించాడు. ఇందులో విష్ణు మహాత్మ్యము, ప్రహ్లాద, ధ్రువ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలు ఉన్నాయి. అగ్ని పురాణము. ఈ పురాణం అగ్నిదేవునిచే వశిష్ఠునికి చెప్పబడింది. ఇందు శివ, గణేష, దుర్గా ఉపాసనలు, వ్యాకరణ, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ ఖగోళ జ్యోతిష శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలు ఉన్నాయి. నారద పురాణము. ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మమానస పుత్రులైన సనక, సనంద, సనత్ కుమార, సనత్ సజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేద పాదోత్సవము అంటే శివస్తోత్రము, వ్రతములు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి. ఇందులో 25,000 శ్లోకాలు ఉన్నాయి. స్కంద పురాణము. ఈ పురాణము కుమారస్వామిచే చెప్పబడింది. ఇందులో శివచరిత్ర, స్కందుని మహాత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవాఖండము, వెంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కళ ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర
క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్తా నది మహాకళ మహాత్యాన్ని తెలిపే అవంతికా ఖండము ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి. లింగ పురాణము, ఇందులో శివుని ఉపదేశములు, లింగ శివుని మహిమలు, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి. గరుడ పురాణము, ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పారు. ఇందులో జీవి జనన మరణ వివరములు, మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు, దశ మహాదానములు వివరములు, నరకంలో పాపులు అనుభవించే శిక్షల గురించి చెప్పబడ్డాయి. ఇందులో 1900 శ్లోకాలు ఉన్నాయి. కూర్మ పురాణము, కూర్మ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పారు. ఇందులో వరాహ నారసింహ అవతార వివరణ, లింగ రూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి. పద్మపురాణము, అష్టాదశ పురాణాల్లో అతిపెద్ద పురాణము ఈ పద్మపురాణము. ఇందులో 85,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని వింటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణ పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధు కైటబుల వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థ సారము, గంగా మహాత్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రి చరిత్రము, అశ్వత్థ వృక్ష మహిమ, విభూది మహత్యము, దైవ పూజ విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణార్పణమస్తు.